పని అంటే ఏమిటి? పని అంటే కేవలం డబ్బు సంపాదించడానికా? లేదా మన జీవితానికి అర్థం ఇచ్చే ఒక సాధనమా? ప్రతి మనిషి జీవితంలో పని తప్పనిసరి. పని లేకుండా జీవితం ముందుకు సాగదు. కానీ మనం పనిని ఎలా చూస్తున్నాం అన్నదే అసలు విషయం. ఇప్పుడు పని గురించి మనం స్పష్టంగా తెలుసుకుందాం. పనంటే శరీరంతో చేయటమో, మనసుతో ఆలోచించటమో, జ్ఞానంతో నిర్ణయం తీసుకోవటమో, ఏ రూపంలో అయినా సరే మన శక్తిని ఉపయోగించి ఒక విలువ సృష్టించటమే పని. పని చిన్నదా, పెద్దదా అన్న తేడా లేదు. మనసుతో చేస్తే ప్రతి పని గొప్పదే. ఉదాహరణకి, రోడ్డు ఊడ్చే వ్యక్తి పని లేకపోతే మన ఊరు ఎలా ఉంటుంది? రైతు పని చేయకపోతే మనకి ఆహారం ఎలా వస్తుంది? అందుకే పని చిన్నదా పెద్ద అని కాకుండా ప్రతి పనిని గొప్పగా, బాధ్యతగా చూడాలి. పని అంటే బాధ్యత. మన పని మీద మనకు బాధ్యత లేకపోతే ఫలితం ఉండదు, గౌరవం ఉండదు. మనకు అప్పగించిన పనిని సమయానికి చేయటం, నిజాయితీగా చేయటం, పూర్తి మనసుతో చేయటం, ఇవి ఉంటే మన పని మనల్ని పైకి తీసుకెళ్తుంది. పని చేస్తూ తప్పులు చేస్తాం, అది సహజం. తప్పు చేసిన తర్వాత నేర్చుకోకపోవటమే అసలు తప్పు. మనకు పని మీద మనసు లేకపోతే ఇలా కారణాలు చెబుతాం. నాకు ఈ పని నచ్చలేదు, ఇది నా పని కాదు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈరోజు చేస్తున్న పని రేపటి అవకాశానికి పునాది. మనసు లేకుండా చేసే పని మనల్ని అలసటకు గురి చేస్తుంది. మనసుతో చేసిన పని మనల్ని ఆనందంగా ఉంచుతుంది. పని నచ్చకపోయినా నేర్చుకునే దృష్టితో చేయండి. అభివృద్ధి కోసం చేయండి. అప్పుడు ఆ పని కూడా మారుతుంది. మన జీవితం కూడా ఇంకా మారుతుంది. పని చేయటం వల్ల మనకు కలిగే ఫలితాలు: పని వల్ల మనకి గౌరవం వస్తుంది, నలుగురిలో మనల్ని రెస్పెక్ట్ ఇస్తారు. ఆర్థికంగా స్థిరత్వం కలిగి ఉంటాం, సమాజంలో గుర్తింపు ఉండిద్ది. పని ద్వారా మనకు అనుభవం వస్తుంది, ఆత్మవిశ్వాసం ఉండేది. మనం చేసే పనికి భవిష్యత్తు మీద భయం ఉండదు. పని చేయని మనిషికి కాలమే శత్రువుగా మారుతుంది. పని చేయండి కానీ మనసుతో చేయండి. పని చేయండి కానీ నిజాయితీతో చేయండి.